మరి ఈ వివరాలు బయటికి రాకుండా కుట్రపూరితంగా ముఖ్యమంత్రి స్వయంగా ఈ రాష్ట్ర అధినేతనే స్వయంగా కుట్ర పన్నిండని చెప్పి మేము భావిస్తున్నాం. కాబట్టి రాష్ట్రంలో ఉన్న వేల కేసులకు సంబంధించిన ఆధారాలు ఇవాళ బుగ్గి చేసిండ్రు. కాబట్టి ఒక రిటైర్డ్ జడ్జి గారిని వేసి అందులో కీలకమైన ఫోరెన్సిక్ విభాగానికి సంబంధించిన నిపుణులు పోలీసు ఉన్నతాధికారులు కేంద్ర సర్వీసెస్ వాళ్ళని వెంటనే వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక్క నేరగాడు తప్పించుకోవడం కాదు, ఇవాళ ఈయన చేసిన పని వల్ల వేలాది మంది నేరగాళ్లు రేపిస్టులు దుర్మార్గులు వారి కేసుల్లో మరి శిక్ష పడే అవకాశం లేకుండా పోయింది. నేను స్పష్టంగా ఈ రాష్ట్ర డీజీపీని కూడా అడుగుతా ఉన్నా, మీరు మాకు చూపెట్టండి ఆ ప్లేస్, మేము వస్తాం, ఒక లెజిస్లేటర్స్ బృందం వస్తాం, మేము కూడా కొంతమంది సైంటిస్టులను తీసుకొని వస్తాం. మీరు దాచేదేమీ లేకపోతే మమ్మల్ని రానియండి, మేము కూడా సైంటిస్టులను తీసుకొని వచ్చి చూస్తాం నిజంగానే షార్ట్ సర్క్యూట్ జరిగిందా, అక్కడ అగ్ని ప్రమాదం జరిగిందా, నిజం నీకు తేలాల్సిందే. వేరే వాళ్ళని ఎందుకు అలౌ చేయట్లేదు? మీరు అత్యంత గోప్యంగా అత్యంత రహస్యంగా ఎందుకు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డిని? మేము సూటిగా అడుగుతా ఉన్నాము. అందుకే ఇక వీళ్ళు ఎట్లాగూ వినరు, ఈ పోలీసులు ఎట్లాగూ ప్రైవేట్ ఆర్మీ లెక్క పూర్తిగా మారిపోయినారు. కాబట్టే కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, మీకు లాలూచీ లేకపోతే రేవంత్ రెడ్డితో, ఎందుకంటే లాలూచీ ఉందనేది కూడా నేను ఉత్తగానే అంటలేను, ఎన్నో సందర్భాల్లో తేలిపోయింది ఇప్పటికే. రేవంత్ రెడ్డిని స్వయంగా ప్రధానమంత్రి వచ్చి తెలంగాణకు డైరెక్ట్ గా అంటాడు, ఆర్ఆర్ ట్యాక్స్ వసూలైతుంది అంటాడు. ఏప్రిల్ 2024లో, ఇప్పుడు మనం ఏప్రిల్ 2026 దగ్గరకు వచ్చినాం, 2 ఏళ్ల కిందట. ఆర్ఆర్ ట్యాక్స్, రాహుల్ రేవంత్ ట్యాక్స్ వసూలైతుంది తెలంగాణలో అని ప్రధానమంత్రి అభియోగం మోపుతాడు. కానీ ఏం చర్యలు ఉండవు. హోంమంత్రి వచ్చి తెలంగాణ ఏటీఎంగా మారిపోయింది కాంగ్రెస్ కు అంటాడు, ఏమీ ఉండదు. చివరికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో సుప్రీంకోర్టు ఎంపవర్డ్ కమిటీ చెప్పింది కదా, 10,000 కోట్ల కుంభకోణం జరిగింది. మీరు సుప్రీంకోర్టు ఎంపవర్డ్ కమిటీ చెప్పింది, నేను చెప్పలేదు. మీరు వెంటనే SFIO సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కానీ, సిబిఐ కానీ, ఈడీ కానీ ఒక మంచి విచారణ సంస్థతో విచారణ జరిపించండి అని సుప్రీంకోర్టు వేసిన కమిటీ చెప్పింది. కానీ కేంద్రం స్పందిస్తలేదు. ఆఖరికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈడీ రైడ్ అయితే ఇప్పటికి సంవత్సరంన్నర అయితే కనీసం కేసు కూడా రిజిస్టర్ చేయలేదు. మరి ఈ కేసులో బీజేపీ చిత్తశుద్ధి కూడా తేలిపోతుంది. బడేబాయ్ ఛోటాబాయ్ బంధం ఏదైతే ఉన్నదో ఆ బంధంతోనే మీరు రేవంత్ రెడ్డిని కాపాడుతున్నారని మేము బలంగా నమ్ముతా ఉన్నాం. బడేబాయ్ ఛోటాబాయ్కి సంబంధం లేకపోతే ఈ కేసు విషయంలో వెంటనే ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ తగలబెట్టిన నేరగాడు క్రిమినల్ రేవంత్ రెడ్డి మీద వెంటనే మరి సిట్టింగ్ జడ్జి ద్వారా వెంటనే ఎంక్వైరీ చేయించాలని చెప్పి కూడా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది మొదటిసారి కాదు, మన సింగరేణి కుంభకోణం మేము బయటపెట్టినాం. సింగరేణిలో 49% వాటా కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. అయ్యా స్కామ్ జరిగింది, ముఖ్యమంత్రి బామ్మర్ది అడ్డంగా దొరికిండు, విచారణ జరిపించండి అంటే ఇంతవరకు విచారణ లేదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు బడేబాయ్ ఛోటేబాయ్ బంధం ఎంత దృఢంగా ఉన్నదో. మాకు ఇంకొక అనుమానం కూడా ఉంది, మరి ఈ అగ్ని ప్రమాదం అని ఏదైతే బుకాయిస్తున్నారో దీని వెనకాల ఇక్కడున్నోళ్ళే ఉన్నారా, ఢిల్లీ పెద్దలు కూడా ఏమైనా ఉన్నారా, మాకు అనుమానం ఉంది. ఎందుకంటే ఢిల్లీలో కూడా ఇవాళ అక్కడున్న ప్రభుత్వం మరి కొంతమంది మద్దతుతో నడుస్తున్నది, వారికి కూడా ఈ కేసులో ఉన్నది కొంత తిలాపాపం తలా పిడికెట్ లెక్క వాళ్ళకు కూడా కొంత వాటా ఉన్నది. కాబట్టి మరి ఏమన్నా అక్కడికి వెళ్ళి ఏమైనా ఆదేశాలు ఇస్తే ఇక్కడ ఈయన సుపారీ తీసుకుని ఏమైనా చేసిండా మాకు తెలియదు. మరి కాబట్టి అన్ని తేలాలి అంటే రిటైర్డ్ జడ్జి ద్వారానే మాకు న్యాయం జరుగుతుంది, రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తేటతెల్లమవుతాయి. అందుకే ఇవాళ హనుమకొండలో ప్రెస్ ద్వారా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకి ఇంత దారుణమైన నేరానికి ఒడిగట్టిన ఈ నేరగాడిని తప్పకుండా ప్రజల ముందు ఎక్స్పోజ్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. పత్రికా సమావేశానికి వచ్చిన మిత్రులందరూ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు. థ్యాంక్ యూ. ఏమైనా అడగదలుచుకుంటాడు కానీ లేకపోతే నథింగ్. ఏది ఇదా? అవును, నేనే రేవంత్ రెడ్డికి బ్యాగ్ ఇచ్చినా అని కూడా చెప్తాను. ఆయనదేం పోయింది, నేనే రేవంత్ రెడ్డికి బ్యాగ్ కూడా ఇచ్చినా మా ఎమ్మెల్యేని కొనమని. రేవంత్ రెడ్డి అనే 3rd క్లాస్ గానికి నేనే బ్యాగ్ ఇచ్చి పంపినాను కూడా కిరణ్ కుమార్ రెడ్డి అనే ఉంటాడు. ఆయన ఏమని అంటాడు, దాని పోయింది. నేను స్పష్టంగా చెప్తున్నా, దొరికిన దొంగ ఈయనే. రాష్ట్రం మొత్తం చూసింది, దేశం మొత్తం చూసింది. ఎవరికి అవసరం ఉంది ల్యాబ్ తగలబెట్టేది? నేరగాడికే కదా. ఆ నేరగాడే ఇలా ముఖ్యమంత్రి. కాబట్టి చక్కగా ఆయన చేతిలో పోలీస్ శాఖ ఉంది, పంపించిండు. అందుకే నేను అన్నా ఇందాక, ఇదేదో ఎండాకాలం చేస్తే కనీసం ప్రజలు నమ్ముదురు, అబద్ధం ఆడినా అతికినట్టు ఉండాలి. కానీ చలికాలం ఎక్కడ అగ్ని ప్రమాదాలు జరిగాయి ప్రపంచంలో? ఒక్క తెలంగాణలో, అది కూడా ఇంకెక్కడ జరగదు చూడు గమ్మత్తు. ఫోరెన్సిక్ ల్యాబ్ ఒక్కటే అవుతుందట. దాన్ని బట్టి ఏమర్థం చేసుకోవచ్చు మనం? చాలా చక్కటి ప్రణాళికతో అందరు మున్సిపల్ ఎన్నికల్లో బిజీగా ఉంటే ఈయన మాత్రం మురికి పనుల్లో బిజీగా ఉన్నాడు. దాన్ని బట్టి మాకు అర్థమైంది అది.
అ-